హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. సన్నకారపూస అంటాం. చాలా సింపుల్ అండి. ఇదంతా కూడా ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి. చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ స్నాక్స్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఈజీగా తినగలుగుతారండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే ఇట్టే నమిలేలా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. మీరు వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది కదా. సన్నకారపూసను చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పిండి కలుపుకోవటానికి వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి. ఇలా ఒక కప్పు తీసుకోండి. పిండి కొలుచుకోవటానికి ఏదైనా పర్లేదండి. కప్పు కానీ గ్లాసు కానీ గిన్నె కానీ ఏదో ఒకటి తీసుకోండి. నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. క్వాంటిటీ అనేది మీ ఇష్టం. ఏ కప్పుతో తీసుకున్నా తీసుకోవచ్చండి. బియ్యం పిండి తీసుకున్నాం కదా 2 కప్పులు. ఇప్పుడు అదే కప్పుతో శనగపిండి తీసుకుందాం. మీరు ఎన్ని కప్పులు బియ్యం పిండి తీసుకుంటే దానిలో హాఫ్ శనగపిండి తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి అరకప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోతుందండి. నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు నిండా శనగపిండి వేస్తున్నాను. ఈ పిండి అంతా కూడా అలా బియ్యం పిండిలో కలిపేసుకోవాలి. 2 కూడా అలా వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము అండి ఇది. ఎందుకంటే సన్నకారపూస వేయబోతున్నాం కాబట్టి వాముని డైరెక్ట్గా వేసినట్లయితే అది హోల్స్లో నుంచి కిందకు దిగదు, అడ్డం వస్తూ ఉంటాయి అక్కడక్కడ. అందుకే ఇలా పౌడర్ లాగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెంగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ సాల్ట్ అండ్ వాము వేస్తే సరిపోతుంది. ఇలా మనం వేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. గరిటె పక్కన పెట్టేసుకుని ఇలా చేయిని యూజ్ చేసి మనం మొత్తం కూడా కలిపేసుకుందాం. బియ్యం పిండి, శనగపిండి, వాము, సాల్ట్ కూడా ఈవెన్గా మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు వాటర్ దగ్గర పెట్టుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి. మరీ చపాతీ ముద్దలాగా గట్టిగా కలపకూడదండి. అలాగని ఎక్కువగా వాటర్ పోసుకుని మరీ పల్చగా కూడా కలపకూడదు. పిండి పల్చగా ఉంది అంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుందండి. నేను చూపించిన విధంగా కలుపుకోండి. వాటర్ అనేవి కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకుని రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మురుకుల గొట్టం చూపిస్తున్నానండి. ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోండి. నేను దానితోనే చేసి చూపించబోతున్నాను. ఈ ప్లేట్ని గొట్టం లోపల వేద్దాం. దీనికి ఆయిల్ కానీ డాల్డా కానీ వెన్న కానీ ఎలాంటి వేడివేడి వాటర్ కానీ అస్సలు కలపాల్సిన పని లేదండి. నేను చెప్పిన ప్రకారం పిండిని కలుపుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. కారపూస అనేది ఆయిల్ కూడా కలపాల్సిన పని లేదు. అలాగే వేడివేడి నీళ్ళు కూడా కలపాల్సిన పని లేదండి. పిండిని డైరెక్ట్గా చల్లటి నీళ్ళతో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా గొట్టంలోకి పిండిని రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది మరీ నిండుగా పోసుకోవద్దండి. ఎందుకంటే మనం కారపూస చేసుకునేటప్పుడు ఆయిల్ అంతా కూడా బబుల్స్ వచ్చి బాగా పొంగుతూ హ్యాండ్స్ అనేవి బాగా సెగ వస్తుందండి, వేడి వస్తుంది. అందుకే ఆయిల్ కూడా ఒలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం సగానికి తక్కువగానే ఆయిల్ పోసుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కళాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇలా ఒక్కొక్కటి ఒత్తుకోవటమే. మరి పిండిని మరీ గట్టిగా కలుపుకున్నారంటే మనం ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు చాలా కష్టం అవుతుందండి, కిందకు దిగదు పిండి అనేది. అలాగని మరీ పలుచగా కలుపుకున్నా కూడా ఆయిల్ పొంగిపోతూ ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది రెసిపీ అనేది. అందుకే కరెక్ట్గా కలుపుకోండి పిండి మాత్రం. మనం కారపూసని ఆయిల్లో వేసిన వెంటనే అది డీప్ ఫ్రై అయిపోతుందండి. ఎక్కువగా టైం తీసుకోదు. ఫ్లేమ్ని తగ్గించుకుంటూ వేసుకోండి. ఒకేసారి వేసిన వెంటనే కూడా అలా బబుల్స్ వచ్చి వెంటనే సౌండ్ ఆగిపోయి బబుల్స్ ఆగిపోతే చక్కగా డీప్ ఫ్రై అవుతుంది
కరెక్ట్గా అయిపోయిందని మనకు అర్థమవుతుంది. వెంటనే మనం తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. వెనుక వైపుకు టర్న్ చేసుకుని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఈ సన్నకారపూసని మాత్రం ఇలా వేసుకుని బబుల్స్ ఆగిన వెంటనే మనం ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవటమే. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ సన్నకారపూస అనేది చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. టైం అనేది కూడా ఎక్కువగా పట్టదు. చాలా ఫాస్ట్గా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మనం కలిపెట్టుకున్న పిండి అంతా కూడా రెడీ చేసుకుని అలా ఒత్తుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. రెడీ అయిపోయిందండి సన్నకారపూస. ఎంతో టేస్టీగా ఉంటుంది. బియ్యపిండి శనగపిండి ఉంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఈజీగా మనం టేస్టీగా కుక్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ అనేది పోస్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈజీ రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. నేను పెట్టిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడవచ్చు. మీకు కూడా రెసిపీస్ అనేవి నచ్చితే, ప్రాసెస్ అంతా నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం షాప్లో కొనుక్కున్న దానికన్నా కూడా చాలా కమ్మగా అనిపిస్తాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా పిండి కలుపుకోండి. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. మీరు చూసినట్లయితే చాలా స్మూత్గా బ్రేక్ అయ్యింది కదా. అలాగే తింటున్నప్పుడు కూడా నోట్లో అస్సలు గట్టిగా అనిపించదండి. చాలా స్మూత్గా మనం నమలొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.